హాయ్ అండి, నమస్తే. మీ ముందుకొచ్చింది మీ లల్లి పాడ్కాస్ట్. జీవితంలో ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. మనం పుట్టిన తర్వాత కొన్ని రోజులకి అమ్మా నాన్న వేలు పట్టుకొని నడవటం నేర్చుకుంటాం. ఆ తర్వాత గోడను పట్టుకొని మనకి మనంగా అడుగులు వేయటం నేర్చుకుంటాం. ఆ తర్వాత గుడబండి పట్టుకొని మరింత వేగంగా నడవటం నేర్చుకుంటాం. చెప్పాలంటే మనకి ఆ చిన్న వయసులోనే 3 చక్రాల బండి నడిపేస్తాం కదా. అలా ప్రతి పని అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ వేస్తూ నేర్చుకుంటాం. సైకిల్ తొక్కే వయసు వచ్చేసరికి అప్పుడే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యామా అనిపిస్తుంది. సైకిల్ అనగానే మనకి కొన్న మొదటి సైకిల్ స్టోరీ మొత్తం అలాగే కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకైతే అంత ఎమోషన్స్ అయితే సైకిల్ మీద ఉండవు. మా తరం వరకు, మా వెనక అమ్మ వాళ్ళ తరం వరకు ఈ ఎమోషన్స్ ఉన్నాయేమో. మా అబ్బాయి సైకిల్ కొనమన్నప్పుడు అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. మన మిడిల్ క్లాస్లో అయితే ఏది కొనమన్నా పెద్ద యుద్ధాలే జరిగేవి. మా చిన్నప్పుడు రోజుల్లో చిన్న సైకిళ్ళు ఒక్క సైకిల్ షాప్ వాడి దగ్గరే ఉండేవి. ఇప్పటి రోజుల్లో అయితే 3 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లవాడికి కూడా ఒక చిన్న సైకిల్ ఏమి కాకుండా కొనేస్తున్నారు ఇప్పుడు పేరెంట్స్. మన మిడిల్ క్లాస్ నాన్నలైతే ఇంక చెప్పాలా, ఒక సైకిల్ కొనమని అంటే ఎన్ని యుద్ధాలు చేయాలి, ఎన్ని కమిట్మెంట్లు, ఎన్ని ఒప్పందాలు, కుటుంబంలో అందరూ ఒప్పుకోవాలి, దాని గురించి చర్చలు జరగాలి. మా అమ్మ రోజుల్లో కూడా ఈ సైకిల్ గురించి ఎన్నో యుద్ధాలు జరిగేవంట. ఆ అమ్మ చెప్పేది. అప్పట్లో తాతగారు సైకిల్ ఇంట్లోనే ఉన్నా తొక్కలేకపోయేవారు. ఎందుకంటే అది బ్రిటిష్ టైంలో కొన్న సైకిల్. అది చాలా ఎత్తుగా ఉండేది. చిన్నపిల్లలు తొక్కాలి అంటే హాఫ్ పెడల్తోనే తొక్కాలి. సీట్ ఎక్కి తొక్కాలని ఆ ఏజ్లో కోరికైతే మాత్రం విపరీతంగా ఉంటుందండి. మా అమ్మమ్మ చెప్పేది, ఈ సైకిల్ తాతగారు కొన్న దగ్గర నుండి చాలా అపురూపంగా చూసుకునేవారంట. ఎందుకంటే ఆ సైకిల్తో తన జీవితం మొదలయ్యిందని, ఆ సైకిల్ మీద బట్టల వ్యాపారం చేసి సంపాదించి ఒక పెద్ద ఇల్లు కొన్నారంట. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అందరినీ సెటిల్ చేశారంట. అప్పటి రోజుల్లో వివాహాలు కుదుర్చుకునేటప్పుడు పెళ్ళికొడుకు ఇచ్చే కట్నకానుకల్లో వాచి, ఉంగరం, సైకిల్ కంపల్సరిగా ఉండేదంట. అత్తగారు ఇచ్చిన సైకిల్ మీద తిరుగుతూ ఇప్పుడు మంచి బండి మీద తిరిగితే ఎలా ఉంటుందో అప్పట్లో సైకిల్ మీద గొప్ప పోజులు కొట్టి తిరిగేవారంట. అందుకే తాతగారు ఆ సైకిల్ని కాస్త పాతదైనా సరే బయట పడేయకుండా దాన్ని జాగ్రత్తగా ఉంచారు. తాతగారికైతే అది ఒక ఎమోషన్, తనలో ఒక భాగము అనుకుంటారు. అమ్మ వాళ్ళకి కూడా ఈ సైకిల్ కష్టాలు ఉన్నాయంట. అమ్మ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అమ్మ వాళ్ళు అమ్మమ్మ ఇచ్చిన రూపాయి, ₹1 కొనుక్కొని తినమంటే, అదేనండి ఇప్పుడు భాషలోని పాకెట్ మనీ అంటారు. అమ్మ వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? అద్దె సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర సైకిళ్ళు ఉన్న సైజులు, వీళ్ళ సైజుకు సరిపడ్డ సైకిల్ ఎంచుకొని 1 గంట అద్దెకు తీసుకోవడానికి రెడీ అయ్యేవారు. అక్కడ కూడా కాంపిటీషనే. ఒక్క ఆదివారమే పిల్లలకు సెలవు దొరకడం వల్ల రోజంతా అక్కడే ఉండిపోవడం అయ్యేది. ముందు వచ్చిన పిల్లలకే సైకిల్ దొరికేది. వీళ్ళ రౌండ్ వచ్చేసరికి ఆ సైకిల్ గురించి ఎదురు చూసి సైకిల్ మీద ఉన్న 3 ఉత్సాహం గోవిందా గోవిందా అయ్యేది. అమ్మ చెప్పినప్పుడు నాకైతే భలే నవ్వొచ్చిందండి. ముందు చెప్పుకున్నట్లు మన మిడిల్ క్లాస్ నాన్నలైతే సైకిల్ కొనమని అడిగిన వెంటనే అదేంటో అంతవరకు మన చదువులు గుర్తుకురాదు కానీ వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే అనే ధీమాలో ఉన్న నాన్నలు వెంటనే మా పరీక్షలు మార్కులు గుర్తుకొచ్చేస్తాయి. మొన్న పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయరా అని అడిగేవారు. అప్పుడు స్టార్ట్ అయ్యేది మన గుండె చప్పుడు మనకే వినిపించడం మొదలయ్యేది. ఏంట్రా మన గుండె ఎంత గట్టిగా వినిపిస్తోంది అని అనుకునేవాళ్ళు. మనమైతే మిడిల్ క్లాస్, మన మార్కులు కూడా మిడిల్లోనే ఉండేవి. ఆ మార్కులు భయపడుతూ చెప్పేవాడిని. ఆ మాటలు విన్న నాన్నగారికి వజ్రాయుధంలా దొరికింది. ముందు బాగా చదువు, యాన్యువల్ ఫస్ట్ క్లాస్ వస్తే అప్పుడు సైకిల్ గురించి మాట్లాడదాం అనేవారు.
అమ్మ అయితే మాకే ఫుల్ సపోర్ట్గా ఉండేది. వాడు ఏం అడిగాడు, ఒక్క సైకిలేగా అడిగాడు, కొని ఇవ్వచ్చుగా అనేసరికి నీ సొమ్మేం పోయింది, వాడు సైకిల్ కొని ఇస్తే తొక్కడం రాక కింద పడి మోకాలు చెప్పులు పగలగొట్టుకుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ, పైగా నాకే హాస్పిటల్ ఖర్చు కూడా అని నైస్గా అమ్మ నోరు కూడా మూయించేసేవారు. నిజానికి నేను పడతానని కాదు, ఆ నెల ఆయన బడ్జెట్కి దెబ్బ పడుతుందని ముందు జాగ్రత్తతో. మరి ఆ వయసులో సైకిల్ మీద ఉన్న మోజు వల్ల బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నా. కానీ పెద్దవాళ్ళు పిల్లలకి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క తాయిలు ఇచ్చి బుజ్జగిస్తారు. ఆ విషయంలో అమ్మా నాన్న తర్వాతే. నిజంగానే సైకిల్ కొంటారేమో అని కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకునేవాడిని. నేనైతే చదివి మార్కులు తెచ్చుకుంటాను, నాన్నకైతే వచ్చే జీతం పెరగదుగా. మళ్ళీ సేమ్ డైలాగ్ వాడేవారు నాన్న. ఇంకా వేసవి సెలవులు వచ్చేసాయి. ప్రతి మిడిల్ క్లాస్ పిల్లలకి సమ్మర్ వస్తే మొదట గుర్తుకు వచ్చేది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మ పుట్టినిల్లు అంటారు, కానీ మనం పుట్టినిల్లు కూడా అదే కదా. అందుకే అమ్మమ్మ వాళ్ళ ఊరన్నా ఇల్లు అన్నా అంత ఇష్టం. నచ్చినప్పుడు తినచ్చు, ఎంతసేపైనా పడుకోవచ్చు, ఎంతసేపైనా ఆడుకోవచ్చు, ఎవరు అడిగేవారు లేరు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అద్దె సైకిల్ దొరికేవి. ఆ సైకిళ్ళు తీసుకొని ఎన్నిసార్లు సైకిల్ మీద నుంచి పడితే అంత బాగా తొక్కడం వస్తుందని ఫ్రెండ్స్ చెప్పగా గడిగడికి సైకిల్ మీద నుండి పడి జారి మోకాలు చెప్పులు పగలగొట్టుకునేవాడిని. పెద్దగా నొప్పి ఏమీ అనిపించేది కాదు. చివరికి సైకిల్ తొక్కడం బాగా నేర్చుకున్నాను. అమ్మమ్మకి సైకిల్ తొక్కడం మన విన్యాసాలన్నీ చేసి చూపించేవాడిని. అమ్మ నాన్న మనం చేసే వేషాలకి కరగకపోయినా అమ్మమ్మ కదా, సొంత కూతురికి అడిగింది ఇవ్వకపోయినా మనవలకి మనవరాలకి అడగకుండానే ఇస్తారు ఈ అమ్మమ్మలు. అందుకే అంటారు అసలు కండ వడ్డీ ముద్దు అని. అమ్మమ్మ అయితే నా విన్యాసాలకు ముగ్ధురాలై సైకిల్ కొనడానికి అమ్మకి డబ్బులు ఇచ్చిందంట. అమ్మ అయితే అప్పుడు చెప్పలేదు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది. సైకిల్ షాప్కి వెళ్ళాము. అక్కడ చూస్తే ఎన్నో రకరకాల సైకిళ్ళు ఉన్నాయి. నాకైతే అన్ని లేటెస్ట్ మోడల్ సైకిళ్ళు బాగా నచ్చేసాయి. కానీ అమ్మమ్మ ఇచ్చిన బడ్జెట్లోనే సైకిల్ కొనాలని అన్నది అమ్మ. సరే అని ఒక సైకిల్ ఎంచుకున్నాను. అది కాస్త ఎక్కువ రేటు. అమ్మమ్మ ఇచ్చిన డబ్బుల కన్నా ఇంకాస్త డబ్బులు పడతాయి ఎలా అని ఆలోచిస్తున్నా. ఇంతలో అమ్మ ఆ సైకిల్ నీకు నచ్చిందా అని అడిగింది. నాకు నచ్చింది, కానీ ఎక్కువ రేటు. అమ్మమ్మ ఇచ్చిన బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువ ఉంది, అందుకే ఆలోచిస్తున్నా. సరే బాబు ఆ సైకిల్ ప్యాక్ చేయండి అన్నది అమ్మ. అమ్మ అది ఎక్కువ రేటు అని అన్నా. పర్వాలేదు, ఆ మిగతా డబ్బులు నేను దాచుకున్న డబ్బుల్లోంచి వేస్తానులే అని అనేసరికి ఆ మాటలు విన్న సైకిల్ కొన్న ఆనందం కన్నా అమ్మ దాచుకున్న డబ్బులు నా కోసం ఖర్చు పెడుతుందని అమ్మ మీద ఇంకా ఇంకా ప్రేమ ఎక్కువయింది. అమ్మ ఎప్పుడు పని చెప్పినా ఇట్టే చేసేవాడిని. సైకిల్ని అయితే చాలా అపురూపంగా చూసుకునేవాడిని. ఇక రోజులు గడుస్తున్నాయి. నేను పెద్దవాడిని అయ్యాను. స్కూల్ నుండి కాలేజీ చదువులు మొదలయ్యావి. మెల్లగా సైకిల్ నుండి నాన్నగారు బండి మీదకి మనసు వెళ్ళింది. ఇదైతే మానవ సహజం. ఏది ఒకదాంతో ఆగకుండా ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆరాటం అయితే ఉంటుంది. అయినా నాన్న బండి ఇచ్చేవారు కాదు. సైకిల్ కొనమంటేనే మోకాలు చెప్పులు విరుగుతాయన్న నాన్న బండి ఇస్తారని నేను ఎలా అనుకుంటాను? నాకు రాను రాను సైకిల్ వాడకం తగ్గింది. కాలేజీకి బస్సులోనే పంపేవారు. నా సైకిలు నెక్స్ట్ మరో ఓనర్ దగ్గరికి చేరింది. నాకన్నా అపురూపంగా చూసుకునేవాడు మరెవరో కాదండి, నా తమ్ముడు. పాపం వాడికి అన్ని సెకండ్ సామాన్లే వస్తున్నాయని తెగ బాధపడేవాడు. పెద్దవాళ్ళ కన్నా తర్వాత పుట్టే వాళ్ళకి అన్ని అడ్వాంటేజ్లే. నా బట్టలు చిన్నవయ్యాక తమ్ముడికే, చదువు తర్వాత బుక్స్ కూడా వాడికే, చిన్నవాడు అని అమ్మ ముద్దు కూడా వాడికే. కానీ అవన్నీ వాళ్ళకి తెలీదు. ముందు పుట్టిన వాళ్ళు ఏది కావాలన్నా ఎన్నో యుద్ధాలు చెయ్యాలి. తర్వాత పుట్టిన తమ్ముడికైనా చెల్లాయికైనా మేం పడినంత సఫరింగ్ అయితే ఉండదేమో.
తమ్ముడి చేతుల్లోకి సైకిల్ మెల్లగా వెళ్ళిపోయింది. నాకు అప్పుడప్పుడు కావాలంటే వాడి పర్మిషన్ తీసుకొని వాడవలసిందే. తమ్ముడికి సైకిల్ తొక్కడం రాకపోయినా ఏదో మేనేజ్ చేసేవాడు. పెద్దవాళ్ళ కన్నా చిన్నవాళ్ళకి కాస్త దూకుడు ఎక్కువగానే ఉంటుంది. సైకిల్ తొక్కడం రాకపోయినా రోడ్డు మీదకు వెళ్ళి రోడ్డు మీద పోలీసు బీటు దగ్గరలో ఆగి ఉన్న ఆటోకి వెళ్ళి గుద్దాడు. వీడు చిన్నవాడు అవటం వల్ల వాడికి గొప్ప అడ్వాంటేజ్ అయ్యింది. ఆ బీటు కానిస్టేబుల్ గుద్దిన వాడిని వదిలేసి ఆ ఆటో వాడికి బాగా తిట్టి వాడి ఆటోలోనే సైకిల్ ఎక్కించి ఇంటికి జాగ్రత్తగా పంపించాడు. మా తమ్ముడైతే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు ఆ ఆటోలను కూర్చొని బాగా బిల్డప్ ఇచ్చి కూర్చొని చూస్తున్నాడు. ఆ సైకిల్ షేపులు పూర్తిగా మారిపోయేవి. అమ్మ అయితే అది చూసి తమ్ముడికి బాగా బడితిపూజ చేసింది. మళ్ళీ ఆ సైకిల్ని సైకిల్ షాప్ వాడి దగ్గర బాగు చేయించాము. ఆ తర్వాత తమ్ముడు బాగా తొక్కడం నేర్చుకున్నాడు. ఇక మేము పెద్దవాళ్ళు అయ్యాము. ఉద్యోగాలు చేసుకోవడానికి బయట ఊర్లు వెళ్ళాల్సి వచ్చింది. ఇక సైకిల్ తొక్కేవాళ్ళు లేక ఒక మూల ఉండేది. రోజు రోజుకి ముసలివాళ్ళం అయినట్లు సైకిల్ కూడా పాడవడం మొదలయ్యింది. కానీ అది ఎవరికి ఇవ్వాలని అనిపించేది కాదు. ఎవరికి ఇవ్వాలన్నా మన మనిషి దూరం అయితే ఎలా ఉంటుందో అన్నట్లుగా అయిపోయేది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మనుషులతోనే బాండింగ్ కాదు, వస్తువుల మీద కూడా ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. పాత ఇనుప సామాన్లు ఇంట్లో ఉండకూడదని ఎవరెవరో చెప్పిన మాటలకి నాన్నగారు అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. చిన్నప్పటి నుండి మనతో ఉన్న ఆ సైకిలు స్క్రాప్లోకి వెళ్ళిపోతుంటే అమ్మకి నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ సైకిల్ పెట్టే జాగా చూసినప్పుడంతా గుర్తుకు వచ్చేది, బాధ అనిపించేది. తమ్ముడికి అయితే చెప్పలేదు. ఆ తర్వాత తెలిసింది. చాలా గొడవ పెట్టేశాడు. కొన్ని మెమరీస్ మర్చిపోలేం కదండి. మీ లైఫ్లోనూ కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉండే ఉంటాయి. మాతో షేర్ చేసుకోండి. ఇదండి అమ్మమ్మ కొని ఇచ్చిన సైకిల్ స్టోరీ. మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 ప్లీజ్. మీరు వింటుంది లల్లి పాడ్కాస్ట్. సైనింగ్ ఆఫ్, మీ లలిత.